పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ గొప్ప హీరో గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. రియల్ హీరో నుంచి రియల్ హీరోగా మారి జనసేన పార్టీని స్థాపించి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈయన చేస్తున్న పనులు కార్యకలాపాలు ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తున్నవైన అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఇలాంటి వార్తల్లో ఈ మధ్య కాలంలో అందరినీ కంగారు పెట్టేసిన వార్త ముఖ్యంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించింది. గత కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివిధ రకాల సందర్భాల్లో ఎన్నో వార్తలు వెలుగులోకి వచ్చి అందరినీ కంగారు పెట్టేశాయి. ఒకానొక సందర్భంలో ఆయన ముక్కుకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో సర్జరీ చేయించుకోవడం, మళ్ళీ రొటేటరీ కఫ్ అనే డిజార్డర్ తో గత కొన్నేళ్లుగా బాధపడుతున్నారు అంటూ, పైగా దానికి సంబంధించిన సర్జరీ కోసం ముంబైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు అంటూ స్వయాన అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ గారి సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయమే ఇప్పుడు ఇంకొకసారి నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు దాదాపు 6 సంవత్సరాలకు పైగా రొటేటరీ కఫ్ అనే డిజార్డర్తో ఆయన 2 భుజాల్లోని మజిల్స్ బాగా చీలిపోవడం, పైగా గాయం తీవ్రత బాగా పెరిగిపోవడం వల్ల ఆయన చేతిలోని ఏ చిన్న వస్తువును కూడా పట్టుకోలేనంత నొప్పితో బాధపడుతూ ఉన్నారట. ఓ పక్క రాష్ట్రానికి సంబంధించిన కార్యకలాపాలతో ఎంతో బిజీగా ఉన్న ఆయన ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తూ ఆ నొప్పిని భరిస్తూ అలానే ఉన్నారట. కానీ ఆయన నొప్పి తీవ్రత బాగా పెరిగిపోవడంతోనే మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని, పైగా రీసెంట్గానే ముంబైలోని ఆ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు ఆయన కుడి భుజానికి. అయితే ఈ సర్జరీ 1 కాదు 2 కాదు దాదాపు 3.5 గంటలకి పైగా జరిగిందని, కేవలం రొటేటరీ కఫ్ కి సంబంధించిన సర్జరీ మాత్రమే కాకుండా ఆయన చేయి కూడా ఫ్రాక్చర్ అవ్వడంతో ముంబైలోనే ప్రముఖ వైద్య నిపుణులే ఆయనకి దగ్గరుండి సర్జరీ చేయడం జరిగిందట. ఇక సర్జరీ చేసిన తర్వాత డాక్టర్లు ఆయన్ని ఎంతో బాగా చూసుకున్నారని, త్వరగా తేరుకోవడానికి డాక్టర్లు చేసిన సపోర్ట్ ఎంతో ఉంది అంటూ ఎప్పుడైతే ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు డిశ్చార్జ్ అయ్యారో అన్నా లెజినోవా వెలుగులోకి తీసుకొచ్చిన విషయమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ విషయాన్ని చెప్పడం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారు తేరుకుంటున్నారని, ఎంతో క్రిటికల్ సర్జరీని చాలా సమర్థవంతంగా నిర్వహించిన డాక్టర్లకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ, డాక్టర్ల సపోర్ట్ వల్లే ఆయన పూర్తి ఆరోగ్యంగా త్వరగా తేరుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా అంతేకాదు, ప్రస్తుతానికి కుడి భుజానికి మాత్రమే సర్జరీ జరిగిందని, త్వరలోనే ఎడమ భుజానికి కూడా రొటేటరీ కఫ్ సర్జరీ చేయాల్సి ఉంటుందని, ఎడమ భుజానికి చేయడానికి ముందు కుడి భుజం పూర్తిగా గాయం మానిపోవాలని, సర్జరీ తర్వాత కొన్ని నెలల పాటు రెస్ట్, అంతేకాకుండా 4 వారాలకి పైగా ఫిజియోథెరపీ కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇంట్లో తాను ఉన్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సేఫ్ హ్యాండ్స్ లోనే ఉన్నారని, తాను దగ్గరుండి ఆయన్ని చూసుకుంటున్నాను అంటూ చెప్పడం మాత్రమే కాదు, త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో తేరుకుంటారు అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అన్నా లెజినోవా పెట్టిన పోస్టే ఆసక్తికరంగా మారింది. పైగా ఎప్పుడైతే ఆయన హాస్పిటల్ పాలు అయ్యి సర్జరీ నుంచి తేరుకుంటున్నారో ఆయన చూడటానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిగతా మంత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. అదండి, మరి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపిస్తూ తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న అన్ని రకాలైన విషయాల్ని పంచుకునే అన్న పవన్ కళ్యాణ్ గారు డిశ్చార్జ్ తర్వాత ఆయన ఆరోగ్యం గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.